ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేసి మనం pH పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే HCl తీసుకున్నాం అన్నమాట, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకున్నాం. దీని యొక్క అప్రాక్సిమేట్ pHని మనం యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేసి ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో కొంత HCl మనం ఇట్లా గ్లాస్లో తీసుకొని, సో డ్రాపర్ అంటాం దీన్ని, డ్రాపర్ సహాయంతో ఏం చేస్తామంటే టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో తీసుకుంది ఏంటి, HCl. దీని యొక్క అప్రాక్సిమేట్ pHని మనం యూనివర్సల్ ఇండికేటర్ యూజ్ చేసి కనుక్కోబోతున్నాము. దీన్ని డైల్యూట్ చేయాలి. ఏం చేయాలి, కొంత వాటర్ యాడ్ చేయాలి. యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే వాటర్కి యాసిడ్ యాడ్ చేయాలి, బట్ ఇది డైల్యూట్ యాసిడే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సో కొంత యాసిడ్ని తీసుకొని దానికి వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేస్తాం, ఇంకా డైల్యూట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటిది, HCl సొల్యూషన్, డైల్యూట్ HCl సొల్యూషన్. దీని pHని మనం ఇప్పుడు సో యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది చూపించే కలర్ని బట్టి సో మనకి pHని మనం అప్రాక్సిమేట్గా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక స్కేల్ లాగా ఇచ్చారు చూడండి, కంప్లీట్ ఫుల్ రెడ్ వస్తే అది స్ట్రాంగ్ ఎసిడిక్ అనమాట. సో ఆ తర్వాత ఇట్లా కలర్ మారుతూ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ దగ్గర డిఫరెంట్ సో pH వాల్యూస్ అనేవి ఉంటుంది మనకి. సో కలర్స్ని బట్టి pH వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ యూనివర్సల్ ఇండికేటర్ని ఏ కలర్లో ఉంది, ఇది డార్క్ గ్రీన్. అన్ని ఇండికేటర్స్ కలిపితే వచ్చిన ఇండికేటర్ని యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. దీని ఒక 2 డ్రాప్స్ని ఈ HCl సొల్యూషన్లో మనం కనుక వేసినట్టయితే మనకి pH అనేది అంటే కలర్ అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మనం pH వాల్యూని అప్రాక్సిమేట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. దాన్ని షేక్ చేయండి. సో మనం దీన్ని షేక్ చేసినట్లయితే డైల్యూట్ HCl సొల్యూషన్ ఏ కలర్లో వచ్చింది ఇప్పుడు. సో యూనివర్సల్ ఇండికేటర్లో యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేస్తే రెడ్ కలర్ని చూపించింది. అంటే దీనికి అర్థం ఏంటి, రెడ్ కలర్ వచ్చిందంటే సో ఇది కంప్లీట్ రెడ్ కాదు, సో కొంత లైట్గా ఉంది రెడ్, కాబట్టి pH వాల్యూ అప్రాక్సిమేట్గా ఎలా ఉంటుంది, 1 ఆర్ 1 to 2 అంటే మధ్యలో ఉంది, చూడండి జాగ్రత్త. సో ఏ కలర్లో ఉంది ఇప్పుడు, ఇది రెడ్ కలర్ ఉంది. ఎస్టికా బేసికా, ఎస్టిక్ నేచర్. నెక్స్ట్ వెనిగర్, వెనిగర్ అంటాం దీన్ని. చూడండి, వెనిగర్ అంటే ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ అని అంటాం. వెనిగర్ అంటే ఏంటి, ఎస్టిక్ యాసిడ్. సో ఇది ఏ కలర్ని చూపిస్తుందో చూద్దాం. యూనివర్సల్ ఇండికేటర్ వేస్తే ఈ సొల్యూషన్లో ఏ కలర్ వస్తుంది అనేది చూద్దాం. దాన్ని బట్టి మనం pHని ఫైండ్ అవుట్ చేద్దాం. తీసుకోండి. డైల్యూట్ చేస్తే సరిపోతుంది. వాటర్ ఇక్కడ చూపెట్టు, సగాన్ని తీసుకో. ఎందు నువ్వు యూనివర్సిటీ ఎడిట్ నుంచి చూడండి ఒకసారి. వెనిగర్లో మనకి ఎస్టిక్ యాసిడ్లో యూనివర్సల్ ఇండికేటర్ కలర్ ఎలా వస్తుంది అన్నది, ఎల్లో ఏ కలర్ వస్తుంది, ఎల్లో కలర్ వచ్చింది. చూడండి ఎల్లో కలర్ ఎనక ఇది కనపడుతుందా అందరికి, ఎల్లోనేనా, ఎల్లో కలర్, ఎల్లో కలర్ దేంట్లో, వెనిగర్. వెనిగర్లో మనకి యూనివర్సల్ ఇండికేటర్ ఏ కలర్ వచ్చింది, మరి ఎల్లో కలర్ ఉంటే అప్రాక్సిమేట్ pH ఎంత ఉంటుందండి, 4 or 5. అప్రాక్సిమేట్ pH ఎంత, 4.5 అట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక సొల్యూషన్. నెక్స్ట్ నిమ్మకాయ కట్ చేసుకొని దీన్ని ఇలా పిండితే ఏమొస్తుంది, సో నెక్స్ట్ ఇద్దరు రండి, నెక్స్ట్ నెంబర్ త్వరగా.
పిండుతురా నన్ను పిండమంటారా? అదేంటి లెమన్ జ్యూస్. అసలు లెమన్ జ్యూస్ యాసిడా బేసా? నెక్స్ట్ దాని pH ఎలా ఉంటుందో చూద్దాం. చాలే. సో దాన్ని ఇప్పుడు వాటర్ పెట్టి డైల్యూట్ చేయండి. ఒక ఇండికేటర్ కొద్దిగా రైట్. ఇప్పుడు లెమన్ జ్యూస్ అందరూ చూపించండి. లెమన్ సొల్యూషన్ అది, లెమన్ సొల్యూషన్ అది అంతా కనపడుతుందా? యూనివర్సల్ ఇండికేటర్ కలర్ ఏంటనేది చూద్దాం. దాంట్లో 2 డ్రాప్స్ వేసేటప్పుడు అక్కడ చూడండి. ఇప్పుడు ఏ కలర్ వస్తుందో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆరెంజ్ కలర్ కదా. సో ఏ కలర్ వచ్చింది? అంటే లైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ మధ్యలో ఉంది మనకి. ఆరెంజ్ ఎల్లో దగ్గర ఉంది. ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అంటే ఏంటిది? లెమన్ అనేది ఎసిడిక్ కదా. సో ఎసిడిక్ అంటే ఎక్కడ ఉంది చూడండి, pH అప్రాక్సిమేట్ గా 3 ఆ మధ్యలో ఉంది అనమాట. చూడండి ఇక్కడ కలర్ మ్యాచ్ చూడండి అమ్మ. pH వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 3. అప్రాక్సిమేట్ pH వాల్యూ ఎంత ఉంది? 3 అనేది ఉంది. మనం సో లైట్ ఆరెంజ్